First Indian to climb the true summit of Mount Manas. అన్విత మన తెలంగాణ అమ్మాయి. ఎంత ఎత్తుంటుంది తెలియదు? 8,163 meters. వెరీ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ. అధిరోహించడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు? 1 month పట్టింది ఎగ్జాక్ట్. బట్ ఎలా ఉంటుంది అంటే యూ హ్యావ్ యాక్చువల్ క్లైంబింగ్ ఆర్ యూ హ్యావ్ వాకింగ్ ఆర్ బోత్? అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ట్రెక్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తూనే ఉంటాం ఒక 18 hours 19 hours కంటిన్యూగా. రోజు అతను చూశాక నేను డిసైడ్ అయ్యాను ఇట్లా భయపడి రిటర్న్ వెళ్ళకూడదు. చాలామంది రిటర్న్ వెళ్ళిపోయారు, ఆల్మోస్ట్ 80% రిటర్న్ వెళ్ళిపోయారు ఆ క్యాంప్ నుంచి. ఇంకా నేను సబ్మిట్ చేయము అనేసి. సమ్మిట్ హైయెస్ట్ పీక్ వెళ్ళి ట్రూ సమ్మిట్ ఎక్కిన టైంలో జెండా మంది ఒక్క లాస్ట్ ఫ్లాగ్ పెట్టేస్తాను నేను. నాకు ఫోటో తీయకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఒక్క ఫ్లాగ్ పెట్టేసుకుంటాను, నేను సాటిస్ఫై. అది అది పెట్టి ఒక దెన్ రిటర్న్ 18 hours ఆ స్నో పడి 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 ఈ ప్లేసెస్లలో. వెల్కమ్ టు దిస్ వెరీ వెరీ స్పెషల్ కాన్వర్జేషన్. పిల్లలు ఎత్తుకి ఎదగాలి, ఎంతో పెద్ద శిఖరాన్ని అధిరోహించాలని చెప్పి తల్లిదండ్రులకి జీవితం గురించి ఉంటుంది. కానీ అక్షరాల మన చిన్నారి అన్విత వరల్డ్స్ 8th టాలెస్ట్ పీక్ మౌంటైన్ అనమాట. ఆ కొండల పేర్లు కూడా మనకి, ఆ శిఖరాల పేర్లు కూడా బహుశా చదువుకుంటే తప్ప తెలియదు. అటువంటి ఒక శిఖరాన్ని అధిరోహించి భారతీయ జెండాని రెపరెపలాడేలాగా అక్కడ జెండాని నాటి గర్వంగా సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చిందనమాట. అండ్ మౌంట్ ఎవరెస్ట్ సంగతి అడిగితే, మౌంట్ ఎవరెస్టా లాస్ట్ ఏప్రిల్లోనే అయిపోయిందండి అని చెప్పి అలా క్యాజువల్గా చెప్తుంది అన్విత. అన్విత పడ్డ కష్టాలేంటి, అన్విత అనుభవాలేంటి ఈ కొండల్ని అధిరోహించడం, అసలు ఎందుకు చేయాలి ఇలాంటి ఒక సాహసోపేతమైన పని, ఈ విషయం గురించి మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ అన్విత ఐ డ్రీమ్ స్టూడియోస్లో. అన్విత, వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ అన్విత మన తెలంగాణ అమ్మాయి. సో అన్విత ఎక్కడమ్మా పుట్టిందంతా ఇక్కడే కదా? అవును, భువనగిరి. భువనగిరి. ఫస్ట్ అసలు నువ్వు అధిరోహించిన ఆ శిఖరం పేరు చెప్పు. మౌంట్ మానస్లో, వరల్డ్స్ 8th highest peak అది. మానస్లు. ఎస్, మౌంట్ మానస్లో వరల్డ్స్ 8th టాలెస్ట్ పీక్. ఎంత ఎత్తుంటుంది తల్లి అది? 8,163 meters. 8,163 meters. అమేజింగ్. అండ్ మౌంట్ ఎవరెస్ట్ అందరికీ ఒక ప్రామాణికం. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేసింది ఎవరెస్ట్ శిఖరం అంతా అని చెప్తాం. బట్ ఈ శిఖరాలన్నీ అంత పాపులర్ ఎందుకు కావు కంపారిటివ్లీ? పాపులర్ అని ఏం కాదు, యాక్చువల్లీ మౌంటైన్స్లో 8,000 meters ఉన్నాయి. సో అవి పాపులర్ పీక్సే, వాటిని డెడ్ జోన్ పీక్స్ అంటారు. ఎవరెస్ట్ అనేది వరల్డ్స్ హైయెస్ట్ పీక్ కాబట్టి జనాలకు అది ఒకటే తెలుసు, బుక్స్లో అది ఎవరెస్ట్ ఎవరెస్ట్ అంటాం అలా. సో ఇప్పుడు చెప్పు, అసలు అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? డాడీ అగ్రికల్చర్, మమ్మీ అంగన్వాడీ టీచర్, నాకు ఒక అక్క, తను ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నారు ఇప్పుడు. సో నేను అంతే. నీకు అఫ్కోర్స్ నువ్వు చాలా శిఖరాలు ఎక్కావు కాబట్టి ఈ పర్టికులర్ లాస్ట్ చేసిన ఈ ఫీట్ పెద్ద విషయం ఉండకపోవచ్చు నీకు. అలా ఏం కాదు, అట్లా ఇది చాలా స్పెషల్ నాకు. ఎవ్రీ మౌంటైన్ స్పెషలే, బట్ ఎవరెస్ట్ మీద ఇది నాకు చాలా టఫ్ అనిపించింది. ఫిజికల్గా మెంటల్గా చాలా టఫ్ అనిపించింది నాకు ఈ మౌంటైన్. ఎలా చెప్పు కొంచెం. అసలు ఊహకు కూడా అందదమ్మా. ఇక్కడ ఉండే వాళ్ళకి భూమి మీద నడవడమే కష్టం అయిపోయినప్పుడు అంత శిఖరాలు అలాంటి మంచులో నీకు కనిపిస్తుంది. ఇంకా కూడా నీకు ఫ్రాస్ట్ చిల్ బైట్. ఇది చిల్ బైట్, బేసిక్ స్టేజ్ ఆఫ్ ఫ్రాస్ట్ బైట్ అనమాట. అంటే చలికి తట్టుకోలేక చర్మం ఇలా ఆల్మోస్ట్ కాలినట్టు అయిపోతుంది, అంత చల్లగా ఉంటుంది, అంత చలిగా ఉంటుంది. సో ఎలా మొదలైంది ఈ శిఖరానికి ప్రిపరేషన్? సో ఇది ఇప్పుడు ఒక కాంట్రవర్సీ రన్ అవుతుంది, ట్రూ సమ్మిట్ అని మౌంట్ మానస్లోకి. బికాజ్ ఒకప్పుడు అంటే లాస్ట్ ఇయర్ వరకు ఒక పాయింట్ సమ్మిట్ ఉండే, అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఒక కాంట్రవర్సీ వల్ల అది కాదు సమ్మిట్, అది హైయెస్ట్ పాయింట్ కాదు మౌంట్ మానస్లోకి, ఇంకోటి ఉంది అని చెప్పి దెన్ ఇప్పుడు ఈ ఇయర్ టూరిజం, నేపాల్ టూరిజం వాళ్ళు ఒక స్పాట్ ఎగ్జాక్ట్గా 8,163 పాయింట్ని ట్రూ సమ్మిట్గా చేశారు. బికాజ్ ఒకప్పుడు ఒక 50 meters డిఫరెన్స్ ఉండే, చాలా కిందకి వచ్చి దెన్ ఒక రౌండ్ తీసుకొని ఒక రిడ్జ్ మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి టాప్కి వెళ్తే అది మానస్లో సమ్మిట్ ఇప్పుడున్నది. సో అది నేను ఫస్ట్ ఇండియన్
లేడీ, ఫస్ట్ ఇండియన్ పర్సన్ యాక్చువల్లీ. ఇవాళే తెలిసింది పర్సన్ అని కూడా. నిన్నటి వరకు ఫస్ట్ ఇండియన్ లేడీ అనే తెలుసు నాకు. సో ఇప్పుడు వరకు అది ఫస్ట్ ఇండియన్ టు క్లైంబ్ ద ట్రూ సమిట్ ఆఫ్ మౌంట్ మానస్లో. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు చెప్పు, అసలు ఎలా బయలుదేరావు? అంటే 1 month ముందు నుంచి ప్రిపరేషన్ ఉంటుందా? ఎలా, ఎన్ని రోజుల ముందు నుంచి ప్రిపేర్? డిపెండ్స్ అది ఎలాంటి మౌంటైన్, అది దాని ట్రైల్ ఎట్లా ఉంది, అదన్నీ చూసుకొని ఫిట్నెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అని ఉంటుంది. లాస్ట్ మేలో నేను ఎవరెస్ట్ సబ్మిట్ చేశాను. సో ఇట్స్ బీన్ 3 months అంతే. సో అప్పుడు నా కోచ్ శేఖర్ బాబు సార్ మానస్లో ఉందన్విత. సో అది వన్ ఆఫ్ ది టఫెస్ట్ మౌంటైన్, అవలాంచెస్ ఎక్కువ వస్తుంటాయి, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని అడిగారు. ఐఎమ్ లైక్ ఓకే ఓకే అని చెప్పేసి అలా దెన్ ఒక 1 month బిఫోర్ నుంచి ఫిట్నెస్ స్టార్ట్ చేసి. బట్ యూ డూ నో కదమ్మా, ఇప్పుడు అంటే ఇప్పుడే ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ అబౌట్ అవలాంచెస్ బికాస్ నాకు ఇంకా నీ ప్రయాణం ఇంకా మొదలు కాలేదు. కాబట్టి ఇప్పుడు చెప్పు, హౌ డిడ్ యూ యాక్చువల్లీ గో అబౌట్ ట్రైనింగ్ అండ్ ఈ మౌంటైన్ గురించి మరింత శేఖర్ బాబు గారు చెప్పారా మొత్తం అంతా? అన్నీ చెప్పారు, అవలాంచెస్ ఎక్కడ వస్తుంటాయి, ఎట్లా వస్తుంటాయి అవన్నీ. బట్ సార్కి కాన్ఫిడెన్స్ ఉంది. అలా అడిగారు అని అంటే దాని అర్థం ఈ అమ్మాయి చేయగలుగుతుంది అని అనిపిస్తేనే సార్ అడుగుతారు. అవును. సో అండ్ ఆయన అడిగారు అంటే అక్కడ పాజిటివిటీ ఉంది కాబట్టే అడిగారు అని నేను నమ్ముతాను. దట్స్ హౌ. అలా ఈ 8,000 పైచిలకు మీటర్లు అంత సాహసోపేతమైన శిఖరాన్ని అధిరోహించడానికి ఎన్ని రోజులు పట్టింది నీకు? 1 month పట్టింది ఎగ్జాక్ట్గా. మేము 5th స్టార్ట్ అయ్యాము, September 5th. 28th మార్నింగ్ సబ్మిట్ అయింది. నెక్స్ట్ డేనే నేను బేస్ క్యాంప్కి వచ్చాను. 30 రోజు కిందకు వచ్చేసాను. సో సామగాం అది ఇంకో విలేజ్ కింద. సో అక్కడి వరకు వచ్చేసాను. ఎవరెవరు వస్తారు మామూలుగా ఈ కొండెక్కేటప్పుడు? నార్మల్ షెర్పా ఉంటారు మనతో ఒకరు. షెర్పా ఒకళ్ళు ఉంటారు. సో మాది ఆల్మోస్ట్ 7 members టీమ్. ఈసారి 7 members వెళ్ళాము. దాంట్లో నేను ఒకదాన్నే సబ్మిట్ చేశాను. మిగతా వాళ్ళు ఒకరు క్యాంప్ 3 నుంచి రిటర్న్ అయిపోయారు, కొందరు క్యాంప్ 2 నుంచి రిటర్న్ అయిపోయారు. ఒక 2 people నేను వెళ్ళాక కూడా ట్రై చేశారు, బట్ అవలాంచెస్ వల్ల అండ్ దెన్ దే కుడ్ నాట్ గో. సో నువ్వు మాత్రం వీర విజయ వనిత అయిపోయింది. అమేజింగ్, కంగ్రాచులేషన్స్ అమ్మా. సో యూజువల్లీ రిటర్న్ అవ్వడానికి కారణాలు ఏముంటాయమ్మా? అంటే ఇంకా తట్టుకోలేవనా? వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఇంకా నేను చేయలేనేమో ఇక్కడ నుంచి అని చెప్పేసి భయం వేసి. నీకు భయమేలా? అసలు లేదు. సో షెర్పా టాప్ వరకు వస్తారా? టాప్ వరకు వస్తారు. ఇప్పుడు మౌంటైన్ ఎక్కడం అంటే మనకి కనిపించేది ఎలాంటిది? అఫ్ కోర్స్ వీ ఇంటర్వ్యూడ్ అదర్ మౌంటైనియర్స్ ఆల్సో, బట్ ఎలా ఉంటుంది అంటే యూ హ్యావ్ యాక్చువల్ క్లైంబింగ్ ఆర్ యూ హ్యావ్ వాకింగ్ ఆర్ బోత్? ఎస్, బోత్. కొన్ని టైమ్స్ హైక్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. మినిమం 18 hours కంటిన్యూగా, అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ట్రెక్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తూనే ఉంటాం. ఒక 18 hours 19 hours కంటిన్యూగా. ఆకలిస్తే వెయ్యదు, చలికి దానికి ఏం వెయ్యదు. సో మనం ప్యాకెట్స్ ఉంటాయి మన దగ్గర, బట్ రెడీమేడ్ ఫుడ్ ఇంకా జస్ట్ అట్లా వాటర్లో మ్యాగీ లాగా వేసుకొని వేడి చేసుకొని, మ్యాగీ లాగా వేసుకోవడానికి కూడా ఉండదు, ప్యాకెట్ వేడి నీళ్ళలో పెట్టుకొని అట్లాగే తింటాం. అసలు వేడి నీళ్ళు సాధ్యం అవుతాయి అక్కడ? అదే మంచం తీసుకొని కరగ చేసుకొని ఫ్లాస్క్లలో వేసుకొని మేనేజ్ చేస్తాం. ఒక 3 liters to 4 liters అలాగా. షెర్పాకో 2 liters, నాకో 2 liters సర్వైవ్ అవుతాం ఇక డే అంతా. నీళ్ళు అయిపోతాయి. క్యాంప్స్లలో బ్యూటెన్ గ్యాసెస్ యూజ్ చేసుకొని ఆ ఫ్రెష్ స్నో వేట్ చేసి పెట్టుకుంటాం. మనకు తెలుస్తుంది కదా ఇవాళ ఎన్ని అవర్స్లో మనం నెక్స్ట్ క్యాంప్కి వెళ్తాం, దాని సరిపడా వాటర్, ఫుడ్ అన్నీ ప్యాక్ చేసుకుంటాం బ్యాక్ ప్యాక్లో. మధ్యలో వన్యప్రాణులు అవి వస్తుంటాయా? ఏమి రావు. అంత ఎత్తుకి రావా? లేకపోతే మనం పోలార్ బేర్స్ వస్తాయి, అవి ఇవి రకరకాల? మన ఇప్పుడు నేను ఎక్కిన ఏరియాలో లేదు. మౌంటైన్ లయన్స్ ఇవన్నీ ఏమి ఉండవా? ఏముండవు. కంప్లీట్గా నిర్మానుష్యంగా ఉండే ఒక తెల్లని మంచు కొండపై క్రెవాసులతో, ల్యాడర్స్తో, రోప్స్తో, అంతే, ఇంకేం ఉండవు. చాలామంది మనం వింటూ ఉంటాం, అంటే అవలాంచెస్ వస్తాయి, దే ఫాల్ డౌన్, ఇంకా తర్వాత తిరిగి రారు. అండ్ అవలాంచ్ వచ్చినప్పుడు వాళ్ళ బాడీ దొరికి నిర్ధారించడానికి కూడా 1 రోజులు 10 రోజులు పట్టిపోతుంది. అలాంటి భయాలు ఎప్పుడు నేను వెంటాడలేదా? ఈ మౌంటైన్ అయితే అదే చెప్పా కదా, మెంటల్గా నేను చాలా మెంటల్గా నన్ను బాగా బాధించింది. అంటే ఫిజికల్గా నార్మల్గా ఇట్స్ అ ఫిజికల్ యాక్టివిటీ, బోత్ ద మెంటల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. బట్ ఈసారి నేను మెంటల్గా చాలా
స్ట్రాంగ్ ఉన్నా అని నాకు ఈ మౌంటైన్ ద్వారా తెలిసింది. నేను మెంటల్గా కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నా అని. బికాస్ నా కళ్ళ ముందే ఒక అవలాంచ్ వచ్చింది. ఎలా ఉంటుంది మా అవలాంచ్ వచ్చినప్పుడు? జస్ట్ డిస్క్రైబ్. మేము క్యాంప్ 3లో ఉన్నాము. క్యాంప్ 3కి ఒక 300 మీటర్స్ తర్వాత నుంచి అవలాంచ్ వచ్చిందనమాట. అవలాంచ్ అంటే ఒక 75 డిగ్రీ గ్రేడియంట్లో ఉంది ఆ మౌంటైన్, అంటే ఆ పాత్. అక్కడ నుంచి వెళ్ళాలి మేము. ఒక 14 షెర్పాస్ వాళ్ళు క్యాంప్ 4కి వెళ్తున్నారు ఆ రోజు. సో ఒక అవలాంచ్ అంటే ఆల్రెడీ ఉన్న ఐస్ మీద ఫ్రెష్ స్నో పడి 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 ఆ ఫ్రెష్ స్నో అక్కడ ఉండలేక, అంటే 75 డిగ్రీ యాంగిల్లో ఉన్నప్పుడు ఆ జారుతుంది కాబట్టి ఆ ఐస్ బరువు అయినప్పుడు వచ్చేస్తుంది. దాన్నే అవలాంచ్ అంటారు. అంటే స్నో ఇలాగ ఆల్మోస్ట్ నీళ్ళు ఎలా అయితే కొట్టినట్టు అయిపోతాయో స్నో అంతే. 75 డిగ్రీలో స్నో ఎక్కువసేపు ఉండలేక సో బ్రేక్ అయిపోతుంది. ఎక్కడో ఒక చోట ఒక క్రాక్ లాగా వచ్చేసి దెన్ ఆ ప్లేస్ అంతా వచ్చేస్తుంది. సో కళ్ళ ముందు జరిగింది అది? నా కళ్ళ ముందే జరిగింది. 14 పీపుల్ దాంట్లో ఉన్నారు. అది కనిపిస్తుంది మాకు క్లియర్గా. 14 పీపుల్ ఉన్నారు. దాంట్లో బతికారా? 2 చనిపోయారు, ఒక 4 మెంబర్స్ సివియర్గా ఇంజురీ అయిపోయారు. మా దగ్గర ఉన్న అక్కడ అవైలబుల్గా ఉన్న షెర్పాస్ అంతా వాళ్ళని రెస్క్యూ చేయడానికి వెళ్ళారు అక్కడికి. సో ఒక 4 పర్సన్స్ని అయితే ఇంజూర్ అయిన వాళ్ళని తీసుకొచ్చారు. 2 అయితే మరీ సివియర్, వాళ్ళ ఇక్కడ లెగ్ ఇరిగిపోయింది, బ్యాక్ బోన్ ఇరిగింది, బ్లీడింగ్, ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది తనకి. అలాంటి వాళ్ళని రెస్క్యూ చేసి ఏం చేస్తారు? అట్లీస్ట్ ట్రై చేస్తాం కిందకి పంపించడానికి. హెలికాప్టర్స్ అవైలబుల్ ఉంటే వచ్చి తీసుకెళ్తాయి. హెలికాప్టర్స్ కూడా క్యాంప్ 3లో కొద్దిసేపే ఉండగలుగుతాయి, అట్లా వచ్చి ఇట్లా తీసుకెళ్ళిపోతాయి. ఆ ఆల్టిట్యూడ్లో హెలీస్ కూడా ఎగరలేదు క్యాంప్ 2, క్యాంప్ 3 వరకు. చాలా కష్టం. సో వాళ్ళని మా టెంట్లో పడుకోబెట్టారు. బికాజ్ నీకు దిగులేసింది ఆ టైంలో? లేదు, నేను అతనితో ముచ్చట పెట్టాను. ఆయన నాకు ఎవరెస్ట్లో ఆ షెర్పా నాకు తెలుసు. సో ఏం కాదు, మేము మా స్లీపింగ్ బ్యాగ్స్ అవి ఇవి ఇచ్చి కొంచెం ఆ కాలు కదలకుండా, బ్యాక్ బోన్ కదలకుండా పర్సన్ ఒక సేఫ్గా కూర్చోబెట్టి. వాళ్ళకి పెయిన్ తెలుస్తుంటుందా? చాలా చాలా నొప్పి వేరే ఉంటుంది అసలు. ఏడుస్తారు, అరుస్తారు. ఏడుస్తారు. అవన్నీ చూస్తూ నువ్వు ఇంకా పైకి వెళ్ళాలని డిసైడ్ అయ్యావు? ఆ రోజు నేను అతను చూశాక నేను డిసైడ్ అయ్యాను. ఖచ్చితంగా ట్రై చేయాలి, అట్లా భయపడి రిటర్న్ వెళ్ళకూడదు. యాక్చువల్గా ఆ రోజు అవలాంచ్ రోజు మేము అరౌండ్ 10 o'clockకి క్యాంప్ 3కి వెళ్ళాము. క్యాంప్ 2 నుంచి పొద్దున. ఆ రోజు ఈవినింగ్ సమ్మిట్ వెళ్దాం అనుకున్నాము. సో వేరే షెర్పాస్తో మాట్లాడుతుండగా ఆ సౌండ్ కట్టు చూస్తే మా కళ్ళ ముందే అట్లా ఒక చాలా పెద్ద అవలాంచ్ అది అలా పడిపోవడం, అందులో మనుషులు ఉండడం, అదంతా క్లియర్గా కనిపిస్తుంది మాకు. చాలామంది రిటర్న్ వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ 80% రిటర్న్ వెళ్ళిపోయారు ఆ క్యాంప్ నుంచి. ఇంకా నేను సబ్మిట్ చేయము అనేసి భయపడి హార్డ్లీ ఒక 20 పీపుల్ కూడా లేరు క్యాంప్ 3లో. అండ్ నా షెర్పా నన్ను అడిగాడు, అన్విత ఏమంటావు, పైకా కిందికా అని. హిందీ మాట్లాడతారు కదా? కొంచెం హిందీ వస్తుంది. లేదు పైకి వెళ్దాము, లేదు అవలాంచ్ వస్తుంది కదా, నీకేం భయం వేయట్లేదా అని అడిగారు నన్ను అతను. ఐఎమ్ లైక్, ఓ భయపడి రిటర్న్ వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అట్లీస్ట్ ట్రై చేద్దాం, అయినా అవ్వకపోయినా నేను సతాయించను. సమ్మిట్ ఎందుకు అవ్వలే అని నేను అడగను. ఎంతవరకు వీలైతే అంతవరకు నడుద్దాము, అవ్వనప్పుడు ఇంకా నాతో కాదు అని చెప్తాను, అప్పుడు రిటర్న్ వెళ్దామని చెప్పాను. ఇంకా నాతో కాదు అని నేను పైకెక్కి కిందికి దిగి క్యాంప్ 4లో చెప్పా అతనికి, ఇంకా నాతో అవ్వదు, ఇవాళ నైట్ ఇక్కడే పడుకుందామని. నైట్ పడుకోవడం కూడా ఉంటుంది అక్కడ? అంటే పడుకోము, ఏదో కొంచెం ఎట్లా అట్లీస్ట్ కూర్చో. టెంట్ వేసుకుంటారా? ఎట్లా? టెంట్స్ ఉంటాయి. సో టెంట్ వేసుకుని మీరు ఒక ప్లేస్ సెటిల్ అవ్వాలంటే టెంట్ వేసుకుని ఆ మంచుని వేడినీళ్ళు కాచుకుని తినడం అంతే. ఇంకా బాత్రూంలో అవి అయితే కడగాల్సిన ప్రశ్నే లేదు కదా? ఏముండదు, అసలు ఏముండదు. అండ్ విషయం ఏంటంటే, నువ్వు సాహసోపేతంగా అసలు ఒక అమ్మాయి అయింది. అమ్మాయి అంటే తక్కువ అని కాదు, బట్ యూజువలీ మన కల్చర్ ఎలా ఉంటుంది, చుట్టూ సృష్టిలోనే అమ్మాయి ఏదో తక్కువ, లేకపోతే తనకి బాడీ ఫిట్నెస్ తక్కువ ఉంటుంది మెన్ కంటే అనుకుంటాం. అలాంటిది నువ్వు వెళ్ళిపోవడం, నమ్మకం కలగడం, అక్కడ ఆ షెర్పాని వెంట పెట్టుకుని పైదాకా వెళ్ళడం, నీ మీద నీకు నమ్మకం కలగడం. రిక్వెస్ట్ చేసా షెర్పాని, వద్దంటున్నారు షెర్పా అంటే భయపడతావేమో అన్విత ఎందుకు అని. భయంతోనైతే రిటర్న్ వెళ్ళడానికి లేదు. వెదర్ని నేను వెదర్ బాగాలేకపోతే నేను యాక్సెప్ట్ చేస్తాను, బట్ కిందికి వెళ్ళి నేను రిగ్రెట్ ఫీల్ అవ్వాలనుకోవట్లేదు.
అంత నువ్వు దూరం వెళ్ళి భయపడి రిటర్న్ రావడం నాకు ఇష్టం లేదు. సో ఆ రిగ్రెట్ ఫీలింగ్ నాకు వద్దు. చూద్దాం ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్దాం. ఆ డే ఫుల్ ఆపోజిట్, చాలా పౌడర్ స్నో, అది కొడుతుంటే తగులుతుంటాయి దెబ్బలు. నాకు ఇక్కడ జరిగింది అదే అనమాట. ఆల్మోస్ట్ 18 hours మేము క్యాంప్ 3 నుంచి సమ్మిట్కి వెళ్ళాము. 18 hours ఆ స్నో పడి 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 ఈ ప్లేసెస్లలో స్నో అట్లాగే ఉండిపోయింది, ఇక్కడ. సో ఆ స్నో క్యాంప్ 4కి వెళ్ళి క్లీన్ చేయడానికి కూడా ఉండదు, గ్లౌజెస్ ఉంటాయి. అది పోదు, అది ఇంకెక్కడో లోపలికి వెళ్ళిపోద్ది. ఆ స్పాట్ మళ్ళీ అక్కడ కాలుతుంది, అక్కడ ఆ పెయిన్ చాలా ఉంటుంది. అవును, ఇలా నరం లాగేసినట్టు లాగుతుంది కదా బాబా. మామూలు చలి, మామూలు స్నో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడే వెళ్ళి ఉండడం, మొత్తం 4 రోజుల పాటు అలా ఉన్నావు నువ్వు. అండ్ చేంజ్ ఆఫ్ క్లోత్స్ కూడా ఉండదు కదా 30 days. ఒక వీక్లీ వన్స్ ఒక ఫస్ట్ లేయర్ చేంజ్ చేస్తాం, బేస్ లేయర్ ఏదైనా అది చేంజ్ చేస్తాం. అసలు ఊహకు అందట్లేదు అన్విత, నిజంగా. అమ్మ వాళ్ళు నువ్వు తిరిగి వచ్చిన వెంటనే ఏమన్నారు? మా మమ్మీ చాలా హ్యాపీ ఫస్ట్లీ, బికాజ్ మా మమ్మీ చాలా సపోర్ట్ చేస్తారు నాకు దీని గురించి. భయం, నేనున్న ప్లేస్లోనే అవలాంచ్ రావడం, ఇక్కడ కాంటాక్ట్స్ లేవు. ఈ మౌంటైన్ అప్పుడైతే అసలు కాంటాక్ట్సే లేదు. 1 monthలో హార్డ్లీ నేను 2 times కాల్ చేసి ఉంటాను. అది కూడా బేస్ క్యాంప్ నుంచి ఎవరు షెర్పా ఫోన్ తీసుకొని అక్కడ చాలా దూరం వెళ్ళి సిగ్నల్ కోసం చూసి, దెన్ శేఖర్ సార్కి చెప్పాను నేను బాగానే ఉన్నాను, సమ్మిట్ ట్రై చేసాము, రిటర్న్ వచ్చాము మళ్ళీ ఇట్లాగా. అండ్ దెన్ ఇది అంటే ఆవలోంచి వచ్చిన వార్త అమ్మ వాళ్ళకి కూడా తెలిసి ఉంటుందా? తెలుసు, ఇక్కడ బాగా వైరల్ అయింది న్యూస్ అది. సో అలా తెలుసుకుని వాళ్ళు కంగారు పడ్డారు. మా మమ్మీ సార్ చాలా టెన్షన్ అయినారు. బాబోయ్ అసలు. కానీ తల్లి, ఎప్పుడు అసలు ఎలా వచ్చింది నీకు ఇంట్రెస్ట్ మౌంటైనియరింగ్లో, మౌంటైన్ క్లైంబింగ్? మాది ప్రాపర్ ఎర్రంబెల్లి, భువనగిరి నుంచి ఒక 13 kilometers ఉంటాయి. బట్ మేము భువనగిరిలో సెటిల్ అయిపోయాం ఎడ్యుకేషన్ కోసం వచ్చి. అండ్ దెన్ అక్కడ ఏం చదువుకున్నావమ్మా? MBA అయింది లాస్ట్ ఇయర్, నాది MBA అయిపోయింది. సో నేను ఇంటర్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఒక న్యూస్ పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ అని కూడా కాదు, ఒక న్యూస్ వచ్చింది, ఇలా కొండలు ఎక్కిస్తున్నారు, ఇక్కడ స్కూల్ స్టార్ట్ అయింది ఇట్లాగా అని. ఒక 1 week రిక్వెస్ట్ చేసుకొని మా పేరెంట్స్ని ఏమంటారు? వద్దన్నారు ఫస్ట్. ఎందుకమ్మా నీకు ఇవన్నీ అన్నారా? ఏదైనా అయితే ఎందుకు, హాయిగా జాబ్ చేసుకో, పెళ్లి చేసుకో. అప్పటికి మనం ఇంకా కాలేజే, అదే వాట్ ఎవర్, తర్వాత హాయిగా పెద్ద జాబ్ చేసుకో, పెళ్లి చేసుకో, ఇంతే. ఆ మాటలు ఎప్పుడు నా ఇద్దరు అనలేదు, మమ్మీ అనలేదు, డాడీ అనలేదు ఎందుకు అని. కానీ ఏమన్నా అయితే ఏంటి అని, ఏమన్నా అయ్యే ముందు ఫస్ట్ చూద్దాము, అయింది లేదు ఎట్లా తెలుస్తుంది మనకి అని. అలా రిక్వెస్ట్ చేసుకొని సార్ దగ్గరికి వెళ్ళాను. ఫస్ట్ టైం శేఖర్ సార్ మాట్లాడాను. ఇప్పుడు వరకు మా డాడీ మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయలేను, నువ్వు అసలు ఎందుకు ఈ ఫీల్డ్ ఉన్నావు అని. అలా అంతే శేఖర్ సార్ కప్ప చెప్పారు. అక్కడ వెళ్ళినప్పుడమ్మా, ఇప్పుడు మామూలుగా చిన్న విజయం సాధిస్తేనే మనం ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోతాం. సమ్మిట్, హైయెస్ట్ పీక్ వెళ్ళి ట్రూ సమ్మిట్ ఎక్కిన టైంలో జెండా మంది ఎగరేసినప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? ట్రూ సమ్మిట్లో ఆ రోజు మేము ఎక్కినప్పుడు హార్డ్లీ 20 people లేరు. ఎక్కేటప్పటికి రోప్ 4 feet స్నో, ఫ్రెష్ స్నో, ఆ 1 month స్నో పడుతూనే ఉంది. ఆ ఫ్రెష్ స్నో లోపల ఉంది ఫిక్స్డ్ రోప్, అంటే టీమ్ ఆల్రెడీ ఒకరు ఫిక్స్ చేస్తారు రోప్ అక్కడి వరకు, ఇది స్పాట్ అని. సో ఆ రోప్ చాలా లోపలికి వెళ్ళిపోయింది, 4 feet లోపలికి వెళ్ళిపోయింది ఆ రోప్ పుల్ చేస్తూ సమ్మిట్ వరకు వెళ్ళడానికి ఆ 20 people ఉన్నాం మేము. ఒక 5 members ముందుకు వచ్చి రోప్ పుల్ చేసుకొని ఒక 1-2 hours, దెన్ వాళ్ళు వెనక్కి వెళ్ళి మిగతా వాళ్ళు ముందుకు వచ్చి ఆ రోప్ పుల్ చేసి, ఆ స్నోలో నుంచి రోప్ పుల్ చేయడమే చాలా ఇబ్బంది అయిపోయింది, చాలా టైర్డ్ అయిపోయింది చెయ్యి. బట్ నా బాడీ చాలా వామ్గా అయితే ఉంది ఆ యాక్టివిటీ అట్లా చేయడం వల్ల. సో టాప్కి వెళ్ళాక షెర్పా అన్నారు, నార్మల్ సమ్మిట్ దగ్గరికి వెళ్ళాక ఇంకా 50 meters ఉంది అన్విత, నువ్వు ఓకే కదా, నీకు ఇదంతా పెయిన్ వచ్చేస్తుంది ఆల్రెడీ. నాకు ఎవరెస్ట్లో ఉన్నప్పుడు ఈ 2 fingers చిల్ బైట్ అయ్యాయి, ఈ 2 ఈ ఫింగర్ కూడా పోయింది నాది, అంటే ఈ ఫింగర్ది. సో అప్పుడు తనే ఉన్నారు నాకు లాస్ట్ టైం కూడా షెర్పా. ఆయన నువ్వు ఎక్కువసేపు ఈ సమ్మిట్ మీద ఉంటే ఫ్రాస్ట్ బైట్ అవుతుంది నీకు,
స్టేజ్ 3కి వెళ్ళిపోతావు, ఎక్కువసేపు చేయకూడదు, నువ్వు ఏమంటావు అని అడిగారు. లేదు, వెళ్ళాల్సిందే సమ్మిట్ వరకు, వెళ్దాము, ఎక్కువసేపు అయితే ఉండు, లాస్ట్ టైం 20 minutes ఉన్నాను సమ్మిట్ మీద, ఈసారి ఏముండు, నా ఆక్సిజన్ కూడా తీను, కానీ పక్కా సమ్మిట్ అయితే చేయాలి అని. అక్కడి దాకా వెళ్ళి గ్లౌస్ తీయడానికి లేదు, ఆల్రెడీ ఇవి చల్లగా అయిపోయాయి, ఫింగర్స్, ఈ 2 fingers స్పర్శ లేకుండా అయిపోయింది నాకు అక్కడ పైకి వెళ్ళే వరకు. అండ్ దెన్ ఒక లాస్ట్ ఫ్లాగ్ పెట్టేస్తాను నేను, నాకు ఫోటో తీయకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఒక ఫ్లాగ్ పెట్టేసుకుంటాను నేను, సాటిస్ఫై అది. సో అలా నా ఫ్లాగ్ ట్రాన్సెండ్ వాళ్ళది, బికాస్ దే సపోర్టెడ్ మీ ఆల్ ద టైమ్ ముందు నుంచి. అది పెట్టి ఒక దెన్ రిటర్న్ అయిపోయాను. వాట్ డిడ్ షెర్పా సే? హీ సో హ్యాపీ అండి. ఎలా ఉంటుంది ఆ మూమెంట్లో చెప్పవా? వేరే అసలు, అంత చుట్టూ అన్ని చిన్నగా కనిపిస్తాయి, ఏదో ఆకాశాన్ని పట్టేసుకుంటున్నాం. అది నైట్ అయితే, నేను మార్నింగ్ 9 o'clock సబ్మిట్ చేశాను, ఇంకొంచెం అలా లేచి నిలబడితే సన్ గుంజేసుకోవచ్చేమో, అంత దగ్గరగా అనిపిస్తుంది స్కై మనకి. వామ్త్ ఉంటుంది అక్కడ, మరి సన్కి దగ్గరలో ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది, కానీ అసలు ఏమాత్రం విండ్ చాలా కొట్టేస్తుంటుంది. నేను వెళ్ళిన రోజు 30 per kilometer విండ్ అసలు కొడుతుంటే, ఈసారి నాకు అనిపించింది ఇవన్నీ చూసి అలా రోప్ పుల్ చేసుకోవడం, షెర్పా ఎవ్రీ 2 hours అడుగుతున్నాను, ఓకే కదా, నువ్వు ఓకే కదా, కాళ్ళు స్వెట్ రావట్లేదు కదా, స్వెట్ వచ్చేస్తే ఫ్రాస్ట్ బైట్ స్టార్ట్ అయిపోద్ది, ఓకే కదా ఓకే కదా అని. లైక్ ఐఎమ్ గుడ్, ఐఎమ్ జస్ట్ ఐ హ్యావ్ నో వర్డ్స్, అంతకంటే ఏం చెప్పలేను. నీ ఫ్రెండ్స్ అందరూ ఎలా చూస్తారు నిన్ను? వేరేగా, హీరో కదా, నువ్వు మారవా అసలు అంటారు, ఇంకా నువ్వు మారవా, ఇన్ని మరకలు వేసుకొని వస్తావు వెళ్ళినప్పుడల్లా అని. ఎప్పుడు తగ్గుతుంది ఇదంతా? ఇంకొక 15 మరకలేంటమ్మా ఇంత విజయం? అదే అంటాను అసలు ఊహకందని విజయం ఇది. నేను అదే అంటాను, నా ఎవ్రీ మరక ఒక నా అచీవ్మెంట్ అది. ఎన్ని ఇప్పుడు ఇంతవరకు ఏ శిఖరాలు అయిపోయాయి? కీలీ అయిపోయింది, ఎల్బ్రూస్ అయింది. టెల్ మీ ఏ కంట్రీలో ఉంది కూడా చెప్పాలి. కీలీ సౌత్ ఆఫ్రికా, ఎల్బ్రూస్ యూరోప్ కాంటినెంట్స్ హైయెస్ట్ పీక్. అది నేను ఫస్ట్ ఇండియన్ వింటర్లో చేయడం. అప్పుడైతే ఇంకా ఘోరం, ఈ ఏరియా మొత్తం చిల్ బైట్ అయిపోయింది, నేను ఒక్కదాన్నే సమ్మిట్లో. ఆ స్టోరీ వేరే. లాస్ట్ మంతే సేమ్ వెదర్కి 5 members కొట్టుకుపోయి చనిపోయారు. అది తెలిసి నేను ఖచ్చితంగా వింటర్లోనే చేయాలి ఇది అని చెప్పి అట్లా ప్రాక్టీస్ చేసుకొని అలాంటి షెర్పాని తీసుకొని నేను వెళ్ళాను. జస్ట్ బికాజ్ నేను నెక్స్ట్ ఎవరెస్ట్ చేయాలి, సేమ్ వెదర్ కండిషన్స్ ఎవరెస్ట్ మీద కూడా ఉంటాయి. లైక్ 50 per kilometer విండ్, -45 నేను సబ్మిట్ చేసినప్పుడు. అది ఇవన్నీ కూడా జనం చెప్పడం రాయడం తప్ప, నువ్వు కొత్తగా ఇంకోటి అయితే కూడా ఆశ్చర్యపోకర్లేదు కదా. అంటే ఇక్కడ పుస్తకాలు ఏముంటాయి, రూల్స్ ఏముండవు కదా, ట్రాఫిక్ రూల్స్ కావు. అక్కడ ఎప్పుడు 50 అవ్వచ్చు, అది 100 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, 80, కొత్త అవలాంచ్, కొత్త రకమైన ఒక విపత్తు రావచ్చు. ఎన్ని మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఇట్స్ ఆల్ ది అన్నోన్ ఫైనల్, అంతే కదా. అంతే, అమేజింగ్. సో మౌంట్ కీలీ, ఎల్బ్రూస్, ఎవరెస్ట్, ఖడే, కొన్ని ఇండియాలో కొన్ని పీక్స్ చేశాను. ఎవ్రీ పీక్ హ్యాస్ యూనిక్ థింగ్. ఖడే మేము వింటర్లో చేసాము, జస్ట్ బికాజ్ చూద్దాం నా బాడీ ఎంత మైనస్లోకి అయితే సర్వైవ్ చేస్తుంది అని. ఫస్ట్ పీక్ ఎప్పుడు, ఎన్నేళ్ళకప్పుడు మీకు? నేను 17 years ఉన్నప్పుడు మౌంట్ రెనాక్, అది 4500 metersలో ఉంటుంది, సిక్కింలో ఉంది ఆ పీక్. నేను ఫస్ట్ కోర్స్ చేసినప్పుడు అది నా ఫస్ట్ పీక్. ఇప్పటికే ఆ రూట్ కూడా నాకు గుర్తుంటుంది. ఇంకా మోస్ట్ డేంజరస్ పీక్ ఎప్పుడు జరిగింది చెప్పు? ఎల్బ్రూస్ జరిగింది. అండ్ ఈవెన్ దిస్. ఎల్బ్రూస్లో ఏమైంది? ఎల్బ్రూస్లో విండ్ వస్తుంది, 2 సార్లు నేను ఎగురుతున్నాను. బట్ నాకు టెక్నిక్స్ తెలుసు, ఎట్లా రెస్ట్రిక్ట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. 2 సార్లు నా షెర్పా ఎగురుతున్నారు, అంత విండ్, ఆపోజిట్లో విండ్ వస్తుంది. ఎగరడం అంటే అసలు కింద సపోర్ట్ ఉండదు మనకి ఇంకా, బట్ యాంకర్ అయ్యి ఉంటాం అంతే. ఒక రోప్ ఉంటుంది, దానికి మనం యాంకర్ అయ్యి ఉంటాము. అది అప్పుడు డేంజర్ అని నేను బట్ అప్పుడు నాకు అనిపించింది నేను ఎగిరినా కానీ నేను రెస్ట్రిక్ట్ చేసుకోగలను. నేను ఆ రోజు ఆ టెక్నిక్ నేర్చుకున్నాను, అది ఇక్కడ యూజ్ అయిందని హ్యాపీగా ఫీల్ అయినాను. సబ్మిట్ అయింది. సో నేను 10 meters ఇండియన్ ఫ్లాగ్ పెట్టాను ఎల్బ్రూస్ మీద. అది చాలా మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్
ఎవరు నాకు అది ఇంకెప్పటికీ అది కూడా పిక్చర్ మర్చిపోలేను నేను. ఇండియన్ ఫ్లాగ్ ఎవ్వరు లేరు, ఐసాక్స్తోని కార్నర్స్ కట్టి ఐస్లోకి గుచ్చి 2 sides, ఒక సైడ్ షెర్పా వీడియో తీస్తారు కాబట్టి షెర్పా దగ్గర 2 ఐసాక్స్ ఉన్నాయి, నా దగ్గర ఒక ఐసాక్స్ ఉంది. అలా 3 sides పెట్టి నేను ఒక సైడ్ ఉండి పట్టుకున్నాను, ఇందాక మీకు చూపించిన వీడియో. అసలు అమేజింగ్. ఏమేమి ఉంటాయి బ్యాగ్లో, మీరు తీసుకెళ్లే బ్యాగ్లో? షెర్పా విల్ క్యారీ ఆల్ దట్? నో నో నో, మోస్ట్లీ అయితే షెర్పా క్యారీ చేస్తారు, బట్ నేను ఈసారి నేనే క్యారీ చేసుకున్నాను ఈసారి. ఎస్, రొటేషన్స్కి వెళ్తాం కదా, అంటే బాడీ అక్లమటైజ్ అవ్వడానికి ఒకసారి క్యాంప్ 1లోకి వెళ్ళి పడుకొని రిటర్న్ వస్తాం. ఒక 2 days బేస్ క్యాంప్లో రెస్ట్ తీసుకొని దెన్ క్యాంప్ 2కి వెళ్ళి పడుకొని రిటర్న్ వస్తాం. ఆ పడుకునే దాంట్లో బాడీ అలవాటు చేసుకుంటుంది, డైరెక్ట్ సమ్మిట్ వెళ్ళడానికి ఉండదు ఈ బిగ్గర్ మౌంటైన్స్కి. సో ఏ మౌంటైన్కైనా నార్మల్గా. సో అలా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు స్లీపింగ్ బ్యాగ్, సెకండ్ టైం వెళ్ళినప్పుడు నా డౌన్ జాకెట్ 8000 meters వేసుకోవడానికి, థర్డ్ టైం వెళ్ళినప్పుడు ఆక్సిజన్ ఒకటి, అలా. బికాజ్ నేను నెక్స్ట్ కూడా ఇంకా పెద్ద మౌంటైన్స్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు నా బాడీ అలవాటు అవ్వాలంటే ఇప్పటి నుంచి ట్రైన్ చేసుకోవాలి అని. ఇంకో మౌంటైన్ కూడా ఉంది, అప్పుడే అలసిపోలేదా? లేదు. నెక్స్ట్ మౌంటైన్ ఏంటో? విన్సన్ ఉంది డిసెంబర్లో, అంటార్టికా అది. సో దాంట్లో అన్నీ మనమే మోసుకెళ్ళాలి, స్లెడ్జ్ అనమాట. షెర్పా ఉంటారా? లేదు, ఈ మౌంటైన్కి షెర్పా ఉండరు, ఒక్క గైడ్ ఉంటారు. 3-4 పీపుల్కి కలిపి ఒక్క గైడ్ ఉంటారు. సో అతను రూట్ చూపిస్తాడు అంతే. సో ఫుడ్ ఉంటుంది, మెడిసిన్స్ ఉంటాయా? ఉంటాయండి, చిన్న హెడేక్, వామిటింగ్ది, డయేరియాది అలా. సో నేను అసలు ఆక్సిజన్ అందక అసలు ఎన్ని జరగచ్చు కదా తల్లి. అసలు వెళ్ళాలి అనే, నిజంగా మీ ఫ్రెండ్స్ అడిగినట్టే అడుగుతున్నాను అనుకోకు, బట్ వెళ్ళాలి అనే ఈ తహత ఎప్పుడు ఆగుతుంది? తెలీదు. థ్రిల్ అలవాటు అయిపోయింది ఇది అంతే. అండ్ ఇదంతా చేయడానికి బోల్డ్ ఖర్చు అవుతుందా అనిత? ఎంత అవుతుందమ్మా ఒక మౌంటైన్ పీక్కి? ఈ మౌంటైన్కి 14 lakhs వరకు ఖర్చు అయిందండి, బికాజ్ ఆక్సిజన్, షెర్పా, ఈ గేర్ ఇదంతా. యూ గెట్ స్పాన్సర్స్ ఎలాగా? ఎస్, ఉంటారు, పంపించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారు? హౌ దే మస్ట్ బి థ్రిల్డ్ కదా. ఒకప్పటి వరకు స్పాన్సర్స్ లేరు, నా పేరెంట్స్ పెట్టేవాళ్ళు. కీలిమంజర్కి నా పేరెంట్స్ పెట్టారు, కడీకి నా పేరెంట్సే పెట్టారు. సో నా అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, బిఫోర్ ఇవన్నీ చేసే ముందు నువ్వు అన్నీ నేర్చుకో, అన్నీ నేర్చుకొని వెళ్ళినా కానీ ధైర్యం కావాలి నీకు, టెక్నిక్స్ కూడా అవసరము అని. సో ఆ టెక్నిక్స్ అవన్నీ నేర్చుకున్నాకనే నేను కంప్లీట్ మౌంటైనీరింగ్లోకి వచ్చాను. సో అవన్నీ మా పేరెంట్సే పెట్టారు ముందు నుంచి. సో ఇప్పుడు ఇవి కాకుండా అఫ్కోర్స్ ఇది ఎక్కుతూనే నీకు టైం అంతా సరిపోతుంది. నీకు ఇంకా వేరే ఏమైనా హాబీస్, ఇంట్రెస్ట్లు ఉన్నాయా అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్? లేదా, జస్ట్ మౌంటైన్స్ అండ్ మౌంటైన్స్ అండ్ మౌంటైన్స్. రాక్ క్లైంబింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్. సో కొత్త రూట్ ఓపెన్ చేయడం, భువనగిరి ఫోర్ట్ మీద వి రన్ ఏ రాక్ క్లైంబింగ్ స్కూల్. సో అక్కడ మేము ప్రొఫెషనల్ రాక్ క్లైంబింగ్ నేర్పిస్తాం అనమాట. సో నేను ఈ టెక్నిక్స్ అన్నీ శేఖర్ సార్ దగ్గర నేర్చుకున్నాను. దెన్ అవన్నీ నేను వేరే వాళ్ళకి కూడా నేర్పాలి. సో అలా అక్కడ కొత్త రూట్స్ ఓపెన్ చేయడం. ఈ సమిట్స్లో ఎక్కడా కూడా నువ్వు వైల్డ్ లైఫ్ చూడలేదా? నువ్వు వెళ్ళిన అన్ని సమిట్స్లో ఎక్కడ వైల్డ్ లైఫ్, వైల్డ్ యానిమల్స్ చూడలేదా? ఎందుకు ఉండవు? అది కమర్షియల్ ప్లేస్, చాలా మంది ఉన్న ప్లేసెస్లలో చాలా తక్కువ ఉంటాయి. బట్ బ్లూ షీప్ చూశాను, ఈసారి నేను బ్లూ షీప్ చూశాను. యాక్స్ బేస్ క్యాంప్ వరకు వస్తాయి, అంతే. అవన్నీ సరే, అవి తెలిసినవే. బాగా తెలియని అంటే అసలు ఏముండవు. చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది. తిరిగి రాగానే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ డిజైర్? టు ఈట్ బిర్యానీ. అవునా? అంత సింపుల్. ఎందుకు అక్కడ అసలు ఫుడ్ మొత్తం అంత ఒక నెల రోజులు నూడిల్స్, ఇన్స్టెంట్ నూడిల్స్. అది బేస్ క్యాంప్లో అన్ని మంచి ఫుడ్ దొరుకుతుంది, ఫుడ్ అయితే. బట్ ఆ తర్వాత ఉండదు, ఈ రెడీమేడ్ ఫుడ్ ఉంటుంది. బట్ స్టిల్ ఎంతైనా 1 month తర్వాత అమ్మ చేతి వంట లేకపోతే అంతే, బయట నుంచా? అమ్మదే. అమ్మ చేసి పెట్టారా? నీకు ఎలా ఘనమైన స్వాగతం ఇచ్చారా మీ విలేజ్లో, మీ టౌన్లో? మొత్తం అందరినీ కలిసేసావా? ఇంకా లేదు, రేపు కలవాలి, రేపటి నుంచి. సో ఫస్ట్ మనకి వెల్కమ్ ఇదంతా అయితే ఉంది. బట్ ఐ జస్ట్ వండర్ అమ్మా, మామూలుగా మనం వెళ్తున్నప్పుడు పక్కన మీకు ఇతర చనిపోయిన వాళ్ళు దొరకకుండా ఉంటారు కదా, బాడీస్ కనిపిస్తుంటాయా? ఎవరెస్ట్లో కనిపిస్తాయి. ఎలా ఉంటాయి ఆ టైంలో అవి బాడీస్?
సింపుల్గా అంటే కంప్లీట్గా అసలు ఏం ఖరాబ్ అయి ఉండవు, అదే సేమ్ మాలాగే డ్రెస్ అయి ఉండి కంప్లీట్గా నీట్ అట్లాగే ఉంటుంది. కానీ చూసినప్పుడు చివుకు మందు లేదు అనదా? లేదు, నాకేం భయం వేయలేదు, కానీ బాధ వేసింది లాస్ట్ టైం నేను బాడీ చూసినప్పుడు. శేఖర్ సార్ నేను వెళ్ళే ముందే చెప్పారు, ఇట్లా బాడీస్ కనిపిస్తాయి, టెన్షన్ అవ్వకూడదు ఇట్లా. బేసిక్గా నేను ఎవరైనా చనిపోయినా అంత ఫీల్ ఏం అవ్వను, లైక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎమోషనల్ అయితే ఏం కాదు. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, వచ్చాము చేసుకున్నాం వెళ్ళిపోయాం అలాగా. వాళ్ళు చనిపోయారు, ఐ ఫీల్ హ్యాపీ, వాళ్ళ సోల్ హ్యాపీగా ఉంది. వాళ్ళ ఇష్టమైన అంటే మౌంటైనరింగ్ ఫీల్డ్లోనే ఇష్టమైన మౌంటైన్లో చనిపోయారు. అక్కడే కొన్ని ఇయర్స్ 8 years 9 years బాడీస్ అలాగే ఉంటాయి, ఇంత కూడా ఖరాబ్ కాకుండా. ఎట్లా ఖరాబ్ కాకుండా ఉంటాయి? ఆ ఐస్కి టెంపరేచర్కి అవ్వదు, Decompose అవ్వదు, అలాగే ఉంటాయి. మేబీ దేర్ సోల్స్ ఆర్ మేబీ హ్యాపీ. యూ రియలీ బిలీవ్ ఇన్ దట్ తల్లి? ఎస్ అఫ్ కోర్స్, మౌంటైన్స్ అంటే ఇష్టం ఉండి అక్కడికి వెళ్తాం కాబట్టి మేబీ. ఎంత డీప్ ఫిలాసఫీ చెప్పావు. కానీ ఒకటే, నీకు నీ సోల్ పర్పస్ తెలియడం ఇంత తక్కువ టైంలో, అంటే ఏదో ఇంటర్మీడియట్ తర్వాత మొదలుపెట్టి అంత చకచక అందుకుని ఇప్పటికి 4 పెద్ద కొండలు అయిపోయాయి. పెద్ద శిఖరాలు, కొండలు కూడా కాదు, కొండ అంటే చిన్న పదం, అంత పెద్ద పెద్ద శిఖరాలు అయిపోయాయి. సో నెక్స్ట్ యూఆర్ గెటింగ్ రెడీ ఫర్ యువర్ నెక్స్ట్ వన్. ఎంత గ్యాప్ ఇస్తావు ఒక మౌంటైనియరింగ్ ఎక్స్పెడిషన్కి ఇంకో రెండో దానికి? అట్లేం లేదు, ఇప్పుడే నెక్స్ట్ ఇంకేదైనా ఎక్స్పెడిషన్ ఉంది అని అంటే ఐ విల్ జస్ట్ స్టార్ట్ డూయింగ్ ఇట్. హ్యాస్ ద గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూ ఇన్ ఎనీ వే? నో. యూ డోంట్ ఫీల్ బ్యాడ్? నో. గవర్నర్ మేడం లాస్ట్ ఫార్మేషన్ డే June 2nd అప్పుడు దే రికగ్నైజ్డ్ మీ, బట్ ఆన్ హర్ బర్త్డే దే కాల్డ్ మీ అండ్ దెన్ బెస్ట్ అచీవ్మెంట్ అవార్డ్. ఫ్యాబ్యులస్, ఫెంటాబులస్. సో వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్? నీ భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటావు? భూమి మీద ఉంటావా, కొండ మీద ఉంటావా? భూమి మీదే ఉంటాను, కొండలు ఎక్కియడం నేర్పిస్తాను. సో ఐ వాంట్ స్పెషల్గా పర్పస్ ఒకటే, ఏంటి అంటే నేను నేర్చుకుంది ఒకటే మౌంటైనరింగ్లోకి వచ్చి, దెన్ స్ట్రాంగ్ అవ్వడం, ప్రాబ్లం వచ్చినప్పుడు గివప్ చేయకుండా అట్లీస్ట్ ట్రై ఇట్, అవ్వకపోతే వదిలేయాలి. బట్ మరీ చచ్చే వరకు వెళ్ళమని నేను అసలు చెప్పను, నేను వెళ్ళను. ఎవరికైనా ప్రాణం అంటే తీపే ఉంటుంది, నాకు కూడా ఇష్టమే, బికాజ్ నేను కూడా ఇంకా చాలా చాలా ఎక్కాలి ఇలాగా. బట్ ట్రై ఇట్, అట్లీస్ట్ మన లిమిట్ అయిపోయేంత వరకు ట్రై చేసి, అవ్వకపోతే దెన్ రిటర్న్. పుష్ యువర్ లిమిట్స్. అంతే. నీ లిమిట్స్ మారాయా? చాలా. అంటే స్లోలీ ఒక్కొక్కటి అధిగమిస్తూ వెళ్తున్నావు. అంతే. అంతేనా? సో ఇందాక చెప్తున్నావు ఎగిరిపోవడం ఒక రిస్క్ అయితే, ఇంకా ఇతర డేంజరస్ మూమెంట్స్ ఏమైనా అనిపోయాయా? పైనున్నాను, కాలు జారుతుంది. అట్లా ఈసారి చాలా జరిగాయి. ఈ టైంలో అయితే క్రెవాసెస్ వచ్చాయి. క్రెవాసెస్ అంటే ఏంటో కూడా చెప్పాలి. ఓకే, అంటే ఇట్లా స్ట్రైట్గా ఉన్న మౌంటైన్స్లో గ్యాప్స్ ఉండడం. ఆ డీప్ ఎంత ఉంటుందంటే 100 meters, కొన్ని టైమ్స్ 150 meters లోతుగా ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి. ఐస్ మనిషి పడతారా? పడుతుంది. చాలా పట్టేంత గ్యాప్ ఉంటుందా? చాలా డీప్గా ఉంటాయి, విడ్త్ ఎక్కువ ఉంటాయి. ఎలా దూకుతావా? లేదు, నార్మల్గా రూట్ అలాగే క్రియేట్ చేస్తారు, సేఫ్ రూట్లోనే. బట్ అక్కడ సన్ బట్టి, వెదర్ బట్టి క్రెవాసెస్ పెద్దగా అవ్వడం, క్లోజ్ అవ్వడం, టెంపరీగా వాటి మీద స్నో పడి అవి ఎంత డీప్ ఉన్నాయో కనిపించకుండా ఉండడం, అలాంటి వాటిలో. క్రెవాస్ వచ్చిందని తెలియకపోతే స్నో అంతా కప్పేసిండి పడిపోతాం లోపలికి, అంతే. అప్పుడు ఏం చేస్తారు? షెర్పాస్ ఉండి, జనాలు ఉండి, అట్లీస్ట్ 2-3 people ఉంటే టెక్నిక్స్ తెలిస్తే క్లైమ్ చేసి పైకి రావచ్చు. సో ఆ టెక్నిక్స్ అవన్నీ నేను నేర్చుకున్నాను. కొన్ని టైమ్స్ ఆ టెక్నిక్స్ తెలియకుండా మౌంటైన్స్లోకి వెళ్ళిపోతే ఈసారి చాలా జరిగింది. ట్రూ సమ్మిట్ వల్ల నార్మల్గా ట్రెక్ చేసేవాళ్ళు వీళ్ళు కూడా ఆల్మోస్ట్ 400 members వచ్చారు ఈసారి మౌంటైన్కి. హార్డ్లీ 10% కూడా సమ్మిట్ చేయలేదు. ఆల్టిట్యూడ్ అంత డిఫరెన్స్ ఉంటుంది. ఆ క్రివాసెస్లో పడ్డప్పుడు ఏం చేయాలో కొందరికి తెలీదు. ఆ భయానికే చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఆ భయానికి అలా ఇలా చేసి ఇంకేదో చేసుకోవడం జరుగుతుంది. అలాగా, అంటే టెక్నిక్స్ కూడా తెలియాలి ఎలా పైకి రావాలి. ఇంకేదో చేసుకోవడం అంటే
ఇరుకుపోవడం ఇంకా ఇరుకుపోవడం. అంటే అసలు ఇప్పుడు భయపడితే- నార్మల్గా ఇలా పడ్డారు వాళ్ళు, ఇంకా హడావిడి చేస్తే ఆ ఉన్న రోప్ కూడా ఇంకా లోపలికి డీప్గా వెళ్ళిపోయి ఇంకా పుల్ చేసుకోలేం మన బాడీని, చాలా కష్టం అయిపోద్ది. ఒక్కసారి నార్మల్గా ఇక్కడ పుల్స్ చేసుకోవడం కష్టం, ఆ ఆల్టిట్యూడ్లో అంత లగేజ్ వేసుకొని అంత కొంచెం ఆక్సిజన్లో మన బ్రెయిన్ మన బాడీ చాలా తక్కువ పనిచేస్తుంది. టైం అసలు బ్రెయిన్ పనిచేస్తుందమ్మా అక్కడ అంత? నాకైతే హై ఆల్టిట్యూడ్లోనే పనిచేస్తుంది ఎక్కువ. ఓ అది విషయం, ఆ విధంగా అనమాట. మా వాళ్ళందరూ చూసి మురిసిపోతున్నారు. ఇప్పుడు ఈ ఆల్టిట్యూడ్లో నీకు ఏమనిపిస్తుంది? నెక్స్ట్ హై ఆల్టిట్యూడ్కి మళ్ళీ వెళ్ళాలని వెయిటింగ్. అంతే. సో చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది నీ జర్నీ. సో డూ యూ హ్యావ్ నార్మల్ అంటే ప్లాన్స్ విచ్ ఎవ్రీబడి హ్యాస్? సెటిల్ అవ్వాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి, అవన్నీ ఉన్నాయా? ఉద్యోగం ఆల్రెడీ సంపాదించాను నేను. నా పని మౌంటైన్ క్లైంబింగ్ నేర్పించడం. నేను రాక్ క్లైంబింగ్ స్కూల్లో, సో భువనగిరిలో, సో ఐ టీచ్ దేర్. సో దట్స్ హౌ ఐ. దే మస్ట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యూ. శేఖర్ సార్ ఏమన్నారు ఇంతకీ? ఆయన చాలా హ్యాపీ. ఆయన లాస్ట్ టైం ఎవరెస్ట్ అప్పుడు ఒక మాట అన్నారు, నాతో పాటు ఇంకొకరు కూడా వచ్చారనమాట. బట్ ఆయన క్యాంప్ 2 నుంచి రిటర్న్ వచ్చేసారు. నేను వచ్చి అడిగాను, నేను కూడా వచ్చేస్తానని మీరు అనుకున్నారా సార్? నేను ఎట్లాగే సబ్మిట్ అయిపోద్దిలే అనేసి. ఇంకా మా శేఖర్ సార్ నా సబ్మిట్ అయిందని మా డాడీకి చెప్పినప్పుడు, సబ్మిట్ అవుతుంది సార్ నాకు తెలుసు అని అన్నారంట మా డాడీ. లైక్ దే ఆర్ కాన్ఫిడెంట్ ఇన్ మై ఫిజికల్లీ అండ్ ఆ టెక్నిక్స్ నేను నేర్చుకున్నాను, ఆమెకు ఆ నాలెడ్జ్ ఉంది, ఏదైనా జరిగినా రెస్క్యూ చేసుకోగలుగుతుంది అన్న కాన్ఫిడెన్స్ నా పేరెంట్స్కి ఉంది అండ్ నా కోచ్కి ఉంది. సో దట్స్ వే ఐఎమ్ హ్యాపీ. 2 బిగ్ సపోర్టర్స్ నన్ను నమ్ముతున్నారు అన్ని టైంలో. ఒక మన తెలంగాణకు సంబంధించిన ఒక అమ్మాయి కదా, షీ లాస్ట్ హర్ లైఫ్ కదమ్మా మౌంటైన్స్లో. ఇంకొక అమ్మాయి వెళ్తూ వెళ్తూ అలాగా షీ ఇంజర్డ్ యాక్చువల్లీ. షీ గాట్ ఇంజర్డ్. అంతే, మేబీ ఇంతే. ఎవరెస్ట్లో మేబీ ఆ విండ్ ఆక్సిజన్ అందరికీ పడాలని లేదు. సప్లిమెంటరీ ఆక్సిజన్ కూడా బాడీకి సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు కొన్ని టైమ్స్. సో 7000 మీటర్స్ తర్వాత మనం సప్లిమెంటరీ ఆక్సిజన్ యూజ్ చేస్తాం, బికాజ్ అక్కడ నుంచి ఇంకా బాడీ సపోర్ట్ చేయదు, ఒక్క అడుగు కూడా వేయలేం మనం ఆక్సిజన్ లేకపోతే. దట్స్ హౌ. మేబీ ఏం జరిగిందో తెలీదు, బట్ యా మై గాడ్. సో ఒక చాలా బేసిక్, అంటే ఎంత బేసిక్ క్వశ్చన్ అంటే ఇది, ఇప్పుడు షెర్పాలందరూ కూడా పై దాకా వెళ్తారు, కానీ వాళ్ళ పేర్లు అచీవ్మెంట్లుగా ఎందుకు రావు బయటికి? ఇప్పుడు నేను భువనగిరి గుట్ట కూడా ఎవ్రీడే 4-5 టైమ్స్ ఎక్కుతాను. ఓ అలా టాప్ వరకు. వాళ్ళ ప్రొఫెషన్ అది. సో వాళ్ళ ప్రొఫెషన్ కాబట్టి వాళ్ళు ఒకవేళ సివిలియన్ లాగా పర్మిట్ తీసుకొని ఎక్కితే పర్లేదు. ఓ దీనికి పర్మిట్లు కూడా ఉంటాయి కదా? ఖచ్చితంగా. సో వాళ్ళు షెర్పా లాగా ఎక్కుతున్నారు, అంటే మాకు సపోర్టర్స్ లాగా ఎక్కుతున్నారు. పర్మిట్స్ ఉంటాయి దాంట్లో. సివిలియన్ అంటే షెర్పాలు ఎలా ఫీల్ అవుతారు ఆ మౌంటైన్స్ మధ్య? వాళ్ళకి కామన్ అనిపిస్తుంది. యావలాన్ చూసినప్పుడు, నా షెర్పా అయితే యావలాన్ చూసినప్పుడు వెళ్దామా, అట్లీస్ట్ వాళ్ళు కింద పడిపోతున్నారు, ఇక్కడే ఉన్నారు, కనిపిస్తున్నాడు ఒక అతను పుల్ చేద్దాం మనం బయటికి అంటే, అరగంట అన్విత అంతా సెటిల్ అవుతుంది, అప్పుడు వెళ్ళి తీసుకొద్దాము. బికాజ్ నువ్వు ఇరికిపోతావు అక్కడ పైనుంచి, ఇంకెంత లూజ్ స్నో ఉందో మనకు తెలీదు పైన. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కదా తెలుస్తుంది. అన్నీ అది నమ్మకం. అంటే నమ్మకం ఎంతవరకు వెళ్ళొచ్చో పరాకాష్ట ఇలాంటి ఎక్స్పెడిషన్స్ చేసే వాళ్ళ విషయాలు, కథలు వింటూ ఉంటే. బట్ ఫ్యాసినేటింగ్ అండ్ అమేజింగ్ స్టోరీ అన్విత. థ్యాంక్ యూ. సో ఐఎమ్ ష్యూర్ నిన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు. చాలామంది ఇప్పుడు అంటే ఇదివరకు మనకి వీవ్ సీన్ మెనీ హీరోస్ అండ్ తెలుగు స్టేట్స్ నుంచి కూడా తయారవుతున్నారు. మళ్ళీ మస్తాన్ బాబు గారు తెలుసుంటారు కదా, కలిసారు ఎప్పుడైనా ఆయన్ని? చనిపోయారు. ఆయన ఎక్స్పెడిషన్లోనే పోయారు కదా? అవును. ఎలా పోయారు ఆయన? అవలాంచ్ వచ్చి. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ మస్తాన్ బాబు గారిని నేను ఇంటర్వ్యూ చేశాను, కలిశాను చాలా. సో ఐ రిమెంబర్ అంటే ఎంత రిస్క్లో ఉంటుంది జీవితం. అంత చేసి సాహసించి సాధించాక కూడా ఏముంటుందిలే, ఒక కొండ అయిపోయాక ఇంకొక శిఖరం అనిపిస్తుంది. కానీ లైక్ యువర్ టెలింగ్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ కదా? ఎవ్రీ మౌంటైన్ ఈజ్ అ న్యూ థింగ్, వెరీ న్యూ థింగ్. కంగ్రాచులేషన్స్ టు యూ ఆన్ యువర్ సేఫ్ రిటర్న్ అండ్ నీ రాబోయే మరిన్ని ఎక్స్పెడిషన్స్కి ఆల్ ది వెరీ బెస్ట్. ప్రతి ఎక్స్పెడిషన్ తర్వాత నువ్వు రావాలి, మాతో ఐ డ్రీమ్తో మాట్లాడాలి, అండ్ మేము కూడా నీతో పాటు సెలబ్రేట్ చేసుకోవాలి. తప్పకుండా.
Thank you, Anvita. Wish you all the best. Thank you. And Anvita is the queen today. Thank you all for watching.